హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి ఎక్స్క్లూజివ్స్. అందరూ కామన్గా అడిగే క్వశ్చన్స్, బీడ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. కొందరు అయితే కమెంట్ సెక్షన్లో కూడా అడిగారు, చేతన్ రూబీస్కి ఒరిజినల్ రూబీస్కి తేడా ఏంటండి, ఎలా కనుక్కోవాలి. సో నేను అనుకున్నాను చాలామందికి అలా ఒకరికొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఒక వీడియో చేస్తే సరిపోతుంది కదా అనేసి. సో ఇవాల్టి వీడియోలో చేతన్ రూబీస్కి ఒరిజినల్ రూబీస్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే డైడ్ రూబీస్కి అవి కూడా న్యాచురలే అండ్ ప్యూర్ న్యాచురల్ రూబీస్కి తేడా ఏంటి ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఒక్కసారి ఆర్డర్ ప్రాసెస్ చెప్తా అండి వీడియోలోకి వెళ్ళే ముందు. యాజ్ యూజువల్, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చూపించే ఐటమ్స్ మీకు ఏవైనా నచ్చినట్టయితే, మీరు కావాలి అని అనుకుంటే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసి ఎంత క్వాంటిటీ కావాలో కూడా మెన్షన్ చేస్తూ నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 9398276453. సిఓడి లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్, ఫోన్పే ఆర్ జీపే చేయొచ్చు. మినిమం బిల్ అమౌంట్ ఇది వరకు 1000 ఉండేది, ఇప్పుడు 500 చేసామండి అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల. డిస్పాచ్ టైము ఎవ్రీ మండే అండ్ థర్స్డే డిస్పాచ్ అవుతుంది. సో 4 to 5 days అయితే ఒక్కొక్కసారి పట్టొచ్చు. పోస్టల్ నుంచి షిప్పింగ్ చేస్తే 100, డీసీ నుంచి చేస్తే మాత్రం 130. ఓకేనా అండి. అండ్ ప్రెషియస్ బీడ్స్ ఎవరైనా స్పెసిఫిక్గా కావాలి అని అనుకుంటే మాత్రం ప్రీ బుకింగ్లో అవైలబుల్ ఉంటాయండి. ఇఫ్ ఎట్ ఆల్ రెడీగా అవైలబుల్ లేకపోతే సో 50% అమౌంట్ నేను ఖచ్చితంగా అడ్వాన్స్ తీసుకుంటాను. ఇది వరకు మీకు ఆల్రెడీ చెప్పిందే, బట్ ఒకసారి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా తెలియాలని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు అసలు కంటెంట్లోకి వద్దాం. ఇవి చేతన్ రూబీస్ అండి. చేతన్ రూబీస్ ఏంటి అని అంటే, ఇవి మెషిన్ మేడ్, మ్యాన్ మేడ్, న్యాచురల్ స్టోన్ కాదు. ఇవి హై క్వాలిటీ గ్లాస్, ఇవి యాసిడ్ ఫ్రీ అలా ఉంటాయన్నమాట. అండ్ ఈ కటింగ్ వల్ల షైన్, ఆ గ్లాస్ ఈ పర్టికులర్ గ్లాస్ యూసేజ్ చేయడం వల్ల, ఈ పర్టికులర్ మెటీరియల్ వల్ల దీన్ని చేతన్ రూబీస్ అని అంటారే తప్ప ఇది న్యాచురల్ కాదు. సో మళ్ళీ చెప్తున్నాను, చేతన్ రూబీస్, చేతన్ ఎమరల్డ్స్ ఏవైనా సరే అవి న్యాచురల్ కాదు. ఓకేనా. అదైతే మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. అయినా కూడా ఎందుకు అంత కాస్ట్లీ అని అంటే, న్యాచురల్ రూబీస్ దొరకడమే కష్టం. అందులోనూ అవి దానికి రెప్లికా లాగానే తీసుకొచ్చారు ఈ చేతన్ రూబీస్. ఈ చేతన్ రూబీస్ కాస్ట్ మీకు మార్కెట్లో రకరకాలుగా సేల్ చేస్తూ ఉంటారండి. 7,000, 8,000, 10,000. కొంతమంది ఇంకా తక్కువకి కూడా అమ్ముతూ ఉండొచ్చు. మరి వాళ్ళకి ఎలా దొరుకుతాయి, క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుందా అంటే తప్పకుండా క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ గ్లాస్ మెటీరియల్లో ఇప్పుడు మీకు రెప్లికా స్వరోస్కి అండ్ ఒరిజినల్ జర్మన్ బ్రేస్డ్ స్వరోస్కి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయో అలానే ఈ చేతన్ రూబీస్లో కూడా మీకు డిఫరెంట్ క్వాలిటీస్ వస్తాయి. సో అందుకని మీరు ఇప్పుడు ల్యాబ్ టెస్ట్కి పంపించినా కూడా వీటిలో కూడా గ్రేడింగ్స్ ఉంటాయి. చేతన్ రూబీస్కి ఏ టైప్ ఆఫ్ గ్రేడింగ్ అని చెప్పి వాళ్ళు చెప్పి ఇస్తారనమాట. ఓకేనా. సో ఇది చేతన్ రూబీస్ డీటెయిల్స్. ఇవి మాత్రం షైనింగ్ చాలా బాగుంటుందండి. చూసారా, నేనేమనట్లేదు, జస్ట్ ఊరికే ఇలా అంటున్నాను అంతే. అండ్ నార్మల్గా పైన జస్ట్ ట్యూబ్ లైట్ ఉందండి, చూసారా, విప్రో ట్యూబ్ లైట్. సో అంతకుమించి ఇంకేం లేదండి. నా వీడియోస్ అన్నీ కూడా ఇలానే విప్రో ట్యూబ్ లైట్ కిందే ఉంటాయి. సో ఇవి షైనింగ్ మాత్రం చాలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా విన్నారా, డైమండ్స్ కూడా లైటింగ్ మీద షైనింగ్ వస్తాయి తప్ప న్యాచురల్గా చూస్తే డల్గా ఉంటాయి. సో ఏవైనా ఒరిజినల్ మెరవవు, అదొక గుడ్డి గుర్తు. ఓకేనా. సో ఇప్పుడు ఇవి రూబీస్. ఇప్పుడు ఇవి చూస్తున్నారు, ఇవి రూబీస్ అంటున్నాము. ఇవి న్యాచురల్ రూబీసా, డైడ్ రూబీసా ఎలా తెలుసుకోవటం? ఈ క్వశ్చన్ చాలామందికి ఉంటుందండి. అండ్ ఇవి వేలు లక్షలు పోసి కూడా కొంటూ ఉంటారు. డబ్బులు ఊరికే రావుక, కానీ తెలుసుకోవాలి. ల్యాబ్ సర్టిఫికేట్స్ ఎలా అయినా ఇస్తారండి. ల్యాబ్ సర్టిఫికేట్ కూడా లేకపోతే మరి ఎలా కనుక్కోవటం కదా, పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని మెథడ్స్ చెప్తాను. ఇవి ఫస్ట్ డైడ్ రూబీస్ అంటే ఏంటి అని అంటే, ఇవి న్యాచురల్ స్టోన్స్. న్యాచురల్ స్టోను ఒక్కొక్కసారి పేల రంగు, బాగా డార్క్ రంగు అలా వస్తాయి. ఒక్కొక్కసారి ఈవెన్గా ఉండదు కలరు, ఒక చోట ఎక్కువ రంగు ఒక చోట తక్కువ రంగు అలా ఉండటం వల్ల. సో ఇప్పుడు ఇవి డిమాండ్ ఎక్కువైపోయేసరికి మరి ఏం చేస్తారు, జనాలు డిమాండ్కి రీచ్ అవ్వాలని అంటే ఆబ్వియస్గా తనకి ఏదో ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ తీసుకొస్తారు.
కొంచెం తక్కువ ప్రైస్లో పెట్టి. సో అలానే ఈ డైడ్ రూబీస్ కూడా అలానే అనమాట. సో అందుకే ఈ డైడ్ రూబీస్ ఒరిజినల్ స్టోన్స్, రూబీ స్టోన్సే అలా తక్కువ కలర్ ఉన్నవి లేదా ఈవెన్గా కలర్స్ లేనివి అవి తీసుకొచ్చి ఇవి ఈవెన్గా కనిపించడానికి నైస్ లుక్ రావడానికి దీని మీద కలర్ డై వేస్తారు. ఓకేనా, అదొకటి. ఇంకొకటి డైడ్ అంటే ప్రాపర్గా ఈ స్టోన్ లోపటి నుంచి వేసి చేస్తారనమాట. మీకు అవి కనుక్కోవటానికి కూడా వీలవ్వదు. ఒకటి గుర్తు వాటికి ఏంటంటే, ఇలా మీరు బీడ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ హోల్స్ దగ్గర స్పెసిఫిక్గా మీకు డై కలర్ కనబడుతుందన్నమాట. సో అది కంప్లీట్గా డైడ్ అనమాట. అది అసలు న్యాచురలే కాదు, అది డైడ్. అది కంప్లీట్లీ డూప్లికేట్ ప్రోడక్ట్. అండ్ ఇవైతే ఒరిజినలే, కానీ మీకు పైన మెరుగు వేస్తారనమాట, ఇది బ్యూటిఫై చేయడానికి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఆ హోల్ దగ్గర మీకు డై ఏం కనిపించాల కదా. సో ఇవి న్యాచురల్ రూబీస్. అదొక తీరు కనుక్కోవటం, చూడగానే కనుక్కోవడం ఎలా అంటే అదొకటి. డై వేసినవి అయితే అక్కడ హోల్ దగ్గర మీకు డై వేసినట్టు కొంచెం క్లియర్గా తెలిసిపోతుంది అనమాట చూడగానే. సో అది నేను తీసుకొచ్చి చూపించలేనండి అన్నీ, అండ్ నాకు అన్నీ దొరకవు కూడా. సారీ అండి, ఫోకస్ సరిగా సెట్ అవ్వట్లేదు మొబైల్లో. బట్ కంటెంట్ అయితే అది ఎలా కనుక్కోవాలి అని అంటే మాత్రం ఇక్కడ బీడ్స్కి హోల్ ఉన్న దగ్గర మీరు డైరెక్ట్గా చూసి కనుక్కోవచ్చు, బీడ్ లోపటి నుంచి డై చేశారా లేదంటే పైన డై చేశారా అని. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఒరిజినల్ రూబీనే కానీ ఊరికే పైన చేశారు అనడానికి ఏంటి, దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఓకే, ప్రాపర్గా డయ్యింగ్ చేయడం, లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఇంకా ఆ మాటలో చెప్పాలంటే చీప్ కైండ్ ఆఫ్ డయ్యింగ్ చేయడం. అంటే ఇంకా దానికి ఇంక వేరే ఏ రకంగా చెప్పాలో నాకు అర్థం కాకలా చెప్తున్నాను, కానీ రూబీస్ ఒరిజినలే. అందుకే మీరు ఈ డైడ్ రూబీస్ మీరు ల్యాబ్ టెస్ట్ చేయించినా కూడా రూబీస్ అన్న సర్టిఫికెట్ వస్తుంది. అది ఏ గ్రేడింగ్ వస్తుంది అనేది పక్కన పెడితే మీకు ఇవి ఒరిజినల్ రూబీస్ అనే మీకు సర్టిఫికెట్ ఇస్తారు. ఓకేనా. సో ఇప్పుడు ఇది డయ్యా కాదా అని తెలుసుకోవాలంటే సింపుల్గా ఒక వెట్ క్లాత్ తీసుకొని, వెట్ క్లాత్ లేదు అని అనుకుంటే హ్యాపీగా ఒక కాటన్ గుడ్డ తీసుకొని, ఓకేనా, ఒక కాటన్ గుడ్డ తీసుకొని వాటర్లో తడిపేసి చూడటమే. లేదు సెకండ్ ఒక్కొక్కసారి అట్లా రాకపోతే సోప్ వాటర్లో ముంచిన ఇట్లా వెట్ టిష్యూస్ ఉంటాయిగా, వెట్ టిష్యూస్ తీసుకొని ఇలా జస్ట్ ఊరికే నార్మల్గా ఇట్లా అంటమే అంతే. ఇలా చూస్తే మనకి కలర్ ఉడుతుందా లేదా తెలిసిపోతుంది. చూసారా, చాలా లైట్గా కలర్ పోతుంది. అలా అని వీళ్ళు మొత్తం కలర్ వేసేసి ఉంటారేమో అని భయపడకండి. యాక్చువల్గా మీకు మీ బీడ్స్ యొక్క క్వాలిటీ ఎన్హాన్స్ అవ్వడానికి మాత్రమే కలర్స్ వేస్తారు. ఇది మొత్తం కలర్ పోతే మరి వైట్గా అయిపోతుందా అంటే అలా అవ్వదు. ఓకేనా, ఇవి రూబీసే మీకు ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే మీకు అలా చేశారు కాబట్టి వీటికి మీరు సర్టిఫికేట్ అడిగినా కూడా దొరుకుతుంది. ఓకేనా. సో అది పెద్ద డౌట్ అందరికీ. ఇవి డైడ్ అయితే మరి సర్టిఫికేట్స్ ఎలా వస్తాయి అని అంటే అలా అనమాట. ఒరిజినల్ రూబీసే కలర్ ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే వీటికి కలర్ వేస్తారు కాబట్టి మీరు అలా చేసినా వస్తుంది. ఓకే, మరి ఇంత నేను అన్నట్టుగా అది యాక్చువల్గా చీప్ కాదు, బట్ చీప్ కైండ్ ఆఫ్ డయ్యింగ్ ప్రాసెస్. సో ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఆఫ్ డయ్యింగ్ వేస్తే ఎలా కనుక్కోవాలి. సో మనందరి దగ్గర నెయిల్ పాలిష్లు ఉంటాయి, నెయిల్ పాలిష్ రిమూవర్లు కూడా ఉంటాయి కదా. నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకొని జస్ట్ కాటన్తో ఇలా డ్యాంప్ చేసి చూస్తే మీకు కలర్ ఉడుతుంది. అది పోతే మటుకు అవి డైడ్. కానీ ఇవి కంప్లీట్లీ డైడా లేకపోతే ఒరిజినల్ రూబీస్ మీద డై వేసారా అని అంటే మటుకు మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్కి వెళ్ళాల్సిందే, అందులో మాత్రం డౌట్ లేదు. ఓకేనా. సో ఇప్పుడు మీకు డైస్ వేసినప్పుడు బేస్ స్టోన్ కలర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అలా వేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఇవి కూడా చూస్తే మధ్యలో పింక్ రెడ్ అలా ఉన్నాయి. సో వాళ్ళు కలరింగ్ కూడా అలానే చేస్తారు. ఇదొకటి మెరూన్ కలర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రాపర్ రూబీ కలర్. మరి ఇది ఒరిజినల్ రూబీనా అంటే కాదు. యాక్చువల్గా ఇది కూడా నేను ఒకసారి ఇలా రబ్ చేసి చూస్తాను. చూసారా,
చాలా లైట్గా వెళ్తుంది, కానీ పోవడం అయితే పోతుంది. ఇప్పుడు నేను మెరూన్ చూపించిన దానికి కూడా కొంచెం లైట్గానే పోయింది, మరీ ఎక్కువగా ఏం పోలేదు కానీ పోయింది. చూసారా కలర్ ఊడడం అయితే ఇది ఇందాక నేను చేసిన దానికి ఇలా వచ్చింది, ఇప్పుడు దీనికి ఇలా వచ్చింది. కలర్ అయితే పోతుంది. సో కొంచెం చూసుకోవాలనండి. ఇప్పుడు కంప్లీట్గా ఇది పోతుందా అంటే అట్లా పోదు. ఓకేనా? సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా చైతన్ రూబీస్కి డిఫరెన్స్ ఏంటి? కంప్లీట్గా డైడ్ రూబీస్కి అంటే సర్టిఫికెట్ వెళ్ళాలి. అండ్ ప్రాపర్గా ఇది అసలు డైయింగ్ నార్మల్గా చేశారా, ఒక కైండ్ ఆఫ్ చేశారా అని అంటే ఈ 2 కైండ్ ఆఫ్ టెస్ట్ చేసి చూడండి. ఏదైనా వెట్ క్లాత్ కానీ వెట్ టిష్యూ కానీ తీసుకొని అలా చేసి చూడండి. ఆర్ నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకొని అదొకటైతే టెస్ట్ చేయండి. ఓకేనా? సో అయితే ఇలా పోతుందండి. కలర్ కనిపిస్తుందా లైట్గా? సో ఏదైనా కొంచెం వాడటం అయిన తర్వాత కలర్ పోవడం ఇట్లా తగ్గుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అలా అవుతుంది, ఫేడ్ అవుతుంది కాబట్టి. బట్ ఒరిజినల్ స్టోన్ మీకు ఆల్రెడీ అవే ఉన్నాయి కాబట్టి మీకు బాధ ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీరు కొనేప్పుడు ఇదేముంది వెట్ టిష్యూ క్యారీ చేయడం పెద్ద కష్టమేం కాదు కదా. కాబట్టి అలా వెట్ టిష్యూస్ క్యారీ చేయడం, లేదంటే నెయిల్ పాలిష్ రిమూవర్స్ క్యారీ చేయడం పెద్ద కష్టమేం కాదనుకుంటా. అయితే ఎందుకంటే ఇన్ని వేలు పెట్టి కొంటాం. అట్లా వేలు పెట్టి కొన్నప్పుడు ఆ కొంచెం చిన్న యాక్సెసరీస్ మనం క్యారీ చేసి టెస్ట్ చేసి తీసుకుంటే, ఇప్పుడు మీకు అమ్మే వాళ్ళు ఏమైనా అబ్జెక్ట్ చేస్తారని అనుకుంటే, వాళ్ళు అమ్మేది జెన్యూన్ ప్రోడక్ట్ అయినప్పుడు మీరు వెట్ వైప్ పెడితే ఏంటి, లేకపోతే నెయిల్ పాలిష్ రిమూవర్ పెడితే ఏంటి, లేదంటే హాట్ వాటర్లో బాయిల్ చేస్తే ఏంటి, ఏది చేసినా వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నామని చెప్తున్నారు కదా. మరి లేదు అడ్డగిస్తున్నారు అంటే మీరు అక్కడే ఆలోచించండి. అదొకటి సింపుల్. ఓకేనా? అండ్ ఈ డైడ్ రూబీస్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందంటే 25,000 నుంచి 30,000 వరకు ఇక్కడ నంబర్ ఆఫ్ లైన్స్ని బట్టి మీకు సేల్ చేస్తూ ఉంటారండి. ఇలా 6 లైన్స్, ఇది 6 లైన్స్ ఉంది, ఇది 6 లైన్స్ 7 లైన్స్ ఉన్నాయి. అలా 25,000, 28,000, 32,000 వరకు అమ్ముతూ ఉంటారు. సో మన బడ్జెట్ని బట్టి, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి చూసి చేసుకోవటమే. అయితే ఇప్పుడు ఒరిజినల్ రూబీస్ ఎలా ఉంటాయి అనేది పెద్ద క్వశ్చన్. సో ఇప్పుడు మీరు చైతన్ రూబీస్కి ఒరిజినల్ రూబీస్కి అసలు ఏ టెస్ట్ లేకుండా చూడగానే తెలిసిపోతుంది. ఇది గ్లాస్ ఐటము, ఇది స్టోన్ ఐటము కదా, అది చూడగానే తెలుస్తుంది. అలానే ఒరిజినల్ రూబీస్ ఎలా ఉంటాయంటే అవి కూడా చూసిన వెంటనే కనపడతాయి. ఇదిగో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇలా 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 ఒపేక్గా అయితే ఉండవు, సాలిడ్గా అయితే ఉండదు, ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయన్నమాట. చూసారా? ఏదైనా సరే మీకు కలర్ అది లైట్ కలర్ అని కాదు, కానీ ఏ కలర్ అయినా మీకు అలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఓకేనా? ఇలా ఒకటి శాంపుల్ చూపిస్తున్నాను. ఇది ప్యూర్ ఒరిజినల్ రూబీస్ ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఏదైనా మీరు కొంచెం చూసి తీసుకోండి అనే చెప్తాను. పింట్రెస్ట్లోనో గూగుల్లోనో ఒరిజినల్ రూబీస్ అని గూగుల్ చేస్తే మీకు ఇమేజెస్ వచ్చేస్తాయండి. ఓకేనా? ఇలా ఉంటాయి ట్రాన్స్పరెంట్గా. ఒకవేళ నేను ఒరిజినల్ రూబీస్ కొంటే మటుకు ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఇలా ఉంటాయని మీకు చూపించడానికి ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా మీరు ఈ వీడియో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ వీడియోతో 2 కలిపి కంపేర్ చేసుకోవడానికి వీలుంటుంది. ఓకేనా? సో ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటండి, ఒక చిన్న మనవి, అందరికీ ఇలా 4 లైన్ మాల 5 లైన్ మాల చేసుకోవాలంటే ఎంత ఇంచెస్ కావాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను అర్థం చేసుకోగలను. సో ఇప్పుడు మీకే తెలుస్తుంది ఎంత లెంత్ ఎంత పొడవు కావాలనండి. ఒక టేప్ తీసుకొని కొలిచేసుకోండి. మీరు వేసుకున్న గొలుసే తీసి టేప్ పెట్టి కొలిచి చూసుకోండి. అండ్
రా మెటీరియల్స్ అది ఎంత సైజు ఉందని మేము ఆల్రెడీ చెప్పేస్తాం. కాబట్టి దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ అది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది అడిగిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి. అందుకని ఒక చిన్న రిక్వెస్ట్ అండి. 18 ఇంచెస్ చేయాలంటే ఆబ్వియస్లీ మీరు 2 లైన్స్ తీసుకోవాలి, 15 ఇంచ్ లైన్స్వి. అలానే 3 లైన్స్ 18 ఇంచెస్తో చేయాలంటే 18 3 54 అవుతుంది. 54 ఇంచెస్, ఒక్కొక్క లైన్ 15 ఇంచెస్ అయితే 54/15. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎన్ని లైన్స్ కావాలో చూసుకోండి. ఓకేనా? లేదు అయినా మాకు అంత కష్టంగా ఉంది అనుకుంటే మటుకు నన్ను అడగండి, తప్పకుండా నేను చెప్తాను. ఓకేనా? సో చేతన్ రూబీస్, ఒరిజినల్ డైడ్ రూబీస్, ఇవి కూడా ఒరిజినల్ డైడ్ రూబీస్. ఏవైనా మీకు ఒరిజినల్ రూబీస్ ఇలా సైజ్ గ్రేడియేషన్తోనే వస్తాయండి తప్పకుండా. అన్నీ ఈక్వల్ సైజ్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. మీకు ఒరిజినల్ ఎమరల్డ్స్లో కూడా కొంచెం అలా ట్రాన్స్పరెంట్గానే ఉంటాయన్నమాట. సో రూబీసు ఇవన్నమాట డిఫరెన్సెస్. ఓకేనా? మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరి ఇంకోసారి మరి సరికొత్త కంటెంట్తో వచ్చేంత వరకు సీ యూ, బాయ్, స్టే హ్యాపీ, స్టే బ్యూటిఫుల్.